హాయ్ అండి. వెల్కమ్ టు స్టడీ విత్ ట్రిక్స్. ఈరోజు మనం ఇండియన్ జియోగ్రఫీలో ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి ద ఎర్త్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్ టాప్ 50 బిట్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. సో, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్‌లో అక్కడ ఇండియన్ జియోగ్రఫీలో సెపరేట్‌గా ఇచ్చారనమాట టాపిక్ ఇది. ఫస్ట్ టాపికే ఇది. ద ఎర్త్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్ అని. సో, ఈ డేటాను నేను ఎన్‌సీఈఆర్‌టీలో నుండి తీసుకోవడం జరిగింది. వాట్ ఈస్ ద రోమన్ మైథాలజీ నేమ్ ఫర్ ద సన్ గాడ్? రోమన్ పురాణాల ప్రకారం సూర్య దేవుని పేరు ఏమిటి? సో, ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే సోల్. విచ్ సెలెస్టియల్ బాడీ ఈస్ అట్ ద సెంటర్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్? సౌర కుటుంబానికి కేంద్రంలో ఉన్నటువంటి ఖగోళ వస్తువు ఏది? ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే సూర్యుడు, సన్. ఇవి బేసిక్‌గానే మీకు కనిపిస్తుండొచ్చు. కానీ ఇవి ఎన్‌సీఈఆర్‌టీలో నేను తీసుకోవడం జరిగింది కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. బేసిక్ కూడా చాలా ఇంపార్టెంట్. విచ్ ప్లానెట్ ఈస్ నౌన్ యాస్ ద ఎర్త్ ట్విన్? ఏ గ్రహాన్ని భూమి యొక్క కవల గ్రహం అని పిలుస్తారు? ఏ గ్రహాన్ని అంటే వీనస్, శుక్రుడిని. వాట్ ఈస్ ద క్లస్టర్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ స్టార్స్ కాల్డ్? లక్షలాది నక్షత్రాల సమూహాన్ని ఏమని పిలుస్తారు? ఏమని పిలుస్తారు? గెలాక్సీ అని పిలుస్తారు. బిట్వీన్ విచ్ 2 ప్లానెట్స్ ఆర్బిట్స్ ఆర్ ఆస్టరాయిడ్స్ ఫౌండ్? ఆస్టరాయిడ్స్ ఫౌండ్. సో, ఏ 2 గ్రహాల కక్షల మధ్య శకలాలు అంటే ఆస్టరాయిడ్స్ అన్నమాట. ఆస్టరాయిడ్స్ కనిపిస్తాయి. సో, బేసికల్‌గా ఇక్కడ ఏ 2 గ్రహాల కక్షల మధ్య కనిపిస్తాయని అడుగుతున్నారనమాట. ఆన్సర్ గనక తెలిస్తే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే మార్స్ అండ్ జూపిటర్, అంగారకుడు మరియు బృహస్పతి మధ్యలో మనకి ఆస్టరాయిడ్స్ అనేటువంటివి కనిపిస్తాయి. హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ ఫర్ సన్‌లైట్ టు రీచ్ ద ఎర్త్? సూర్యకాంతి భూమిని చేరుకోవడానికి ఎంత సమయం పడుతుంది? ఎంత సమయం అంటే 8 మినిట్స్ అనమాట. 8 నిమిషాలు. వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ద ఎర్త్? డిస్క్రైబ్డ్ యాస్. భూమి యొక్క ఆకారాన్ని ఎలా వర్ణిస్తారు? సో, భూమి ఏ ఆకారంలో ఉంటుందండి? జియోయిడ్. జియోయిడ్ ఆకారంలో ఉంటుంది. విచ్ స్టార్ ఇండికేట్స్ ద నార్త్ డైరెక్షన్? ఉత్తర దిశను సూచించే నక్షత్రం ఏది? ఆన్సర్ ఏంటి ఇక్కడ? ఏ నక్షత్రం అండి అంటే పోల్ స్టార్. దాన్ని ధ్రువ నక్షత్రం అని అంటారు. వై ఈస్ ద ఎర్త్ కాల్డ్ ద బ్లూ ప్లానెట్? భూమిని నీలి గ్రహం అని ఎందుకు పిలుస్తారు? కారణం ఏంటి? అంటే ఉపరితలంపై 2 వంతుల నీరు ఉండటం వల్ల. భూమిని నీలిగ్రహం అని పిలుస్తున్నాం. బ్లూ ప్లానెట్ అని పిలుస్తున్నాం నీలిగ్రహం. హౌ మెనీ డేస్ డస్ ద మూన్ టేక్ టు మూవ్ అరౌండ్ ద ఎర్త్? చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి ఎన్ని రోజులు పడుతుంది? సో, ఎన్ని రోజులు పడుతుంది? 27 రోజులు. వాట్ ఆర్ ద సెలెస్టియల్ బాడీస్ దట్ హ్యావ్ దేర్ ఓన్ హీట్ అండ్ లైట్ కాల్డ్? అంటే స్వయంగా వేడిని మరియు కాంతిని విడుదల చేసే ఖగోళ వస్తువులను ఏమంటారు? ఏమంటారండి? నక్షత్రాలు, స్టార్స్ అని అంటారు. హూ వాస్ ద ఫేమస్ ఆస్ట్రోనమర్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియా? ప్రాచీన భారతదేశపు ప్రసిద్ధ ఖగోళ శాస్త్రవేత్త ఎవరు? ఎవరు అంటే ఆర్యభట్ట. విచ్ ప్లానెట్ టేక్స్ ఓన్లీ 88 డేస్ టు కంప్లీట్ వన్ ఆర్బిట్ అరౌండ్ ద సన్? సూర్యుని చుట్టూ ఒక పరిభ్రమణం పూర్తి చేయడానికి కేవలం 88 రోజులు మాత్రమే తీసుకునే గ్రహం ఏది? ఏ గ్రహం అంటే మెర్క్యూరీ అన్నమాట, బుధుడు.
వాట్ ఆర్ ద సెలెస్టియల్ బాడీస్ దట్ మూవ్ అరౌండ్ ద సన్ ఇన్ ఎలాంగేటెడ్ పాత్స్ కాల్డ్? పొడవైన కక్షలలో సూర్యుని చుట్టూ తిరిగే ఖగోళ వస్తువుల మార్గాలను ఏమంటారు? ఏమంటారండి? ఆర్బిట్స్ కక్షలు అని అంటారు. విచ్ ఆఫ్ దీస్ ఈస్ అన్ ఇండియన్ శాటిలైట్ ఇన్ స్పేస్? వీటిలో అంతరిక్షంలో ఉన్న భారతీయ ఉపగ్రహం ఏది? ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే ఎడ్యూసాట్. సో, ఎడ్యూసాట్ గురించి ఆల్రెడీ ఏపీపీఎస్సీ ఎగ్జామ్‌లో అడిగారు కాబట్టి ఇంపార్టెంట్ ఇది. వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ డిస్టెన్స్ ఆఫ్ ద సన్ ఫ్రమ్ ద ఎర్త్? భూమి నుండి సూర్యుడు సుమారు ఎంత దూరంలో ఉన్నారు? ఎంత దూరంలో అంటే 150,000,000 కిలోమీటర్. వాట్ ఈస్ ఎ పూర్ణిమ? పూర్ణిమ అంటే ఏంటి? పూర్ణిమ అంటే పున్నమి రాతు. పున్నమి రాత్రనమాట. దాన్నేమంటామంటే ఫుల్ మూన్ నైట్ అని అంటున్నాం. వాట్ డస్ ద గ్రీక్ వర్డ్ ప్లానెటై మీన్స్? గ్రీకు పదం ప్లానెటై అంటే అర్థం ఏంటి? ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే వాండరర్స్ అంటే సంచారులు అని అర్థం. సంచరిస్తుంటారు గదా! అట్లా మీనింగ్. తిరుగుతుండడం. విచ్ ప్లానెట్స్ హావ్ రింగ్స్ అరౌండ్ దెమ్? ఏ గ్రహాల చుట్టూ వలయాలు అంటే రింగ్స్ ఉన్నాయి? తెలిస్తే గనక ఆన్సర్ చేయండి. నేను 10 సెకండ్స్ టైమ్ ఇస్తాను. సో, ఇక్కడ గ్రహాల పేర్లేంటి? వేటి చుట్టూ రింగ్స్ ఉన్నాయంటే జూపిటర్, సాటర్న్ మరియు యురేనస్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద కాన్స్టలేషన్ దట్ కన్సిస్ట్స్ ఆఫ్ 7 స్టార్స్? 7 నక్షత్రాలతో కూడిన నక్షత్ర మండలం పేరు ఏంటి? ఏంటండి? ఆన్సర్ ఏంటి ఇక్కడ? సప్తర్షి. సప్త అంటే 7 కదా! వాట్ ఈస్ ద న్యూ మూన్ లైట్ కాల్డ్ ఇన్ ఇండియా? భారతదేశంలో కొత్త చంద్రుని రాత్రిని అంటే న్యూ మూన్ అన్నమాట. న్యూ మూన్‌ని ఏమని పిలుస్తారు? ఏమని పిలుస్తారంటే అమావాస్య అని పిలుస్తారు. వై ఆర్ వి అనేబుల్ టు సీ ద మూన్ అండ్ స్టార్ డ్యూరింగ్ ద డే టైమ్? పగటి పూట మనం చంద్రుడిని మరియు నక్షత్రాలని ఎందుకు చూడలేము? ఎందుకు చూడలేమంటే సూర్యుని ప్రకాశవంతమైన కాంతి వాటిని కనిపించకుండా చేస్తుంది కాబట్టి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కాల్డ్ ఇన్నర్ ప్లానెట్స్? వీటిలో వేటిని అంతర గ్రహాలు లేదా ఇన్నర్ ప్లానెట్స్ అని పిలుస్తారు? వేటిని పిలుస్తారంటే మెర్క్యూరీ, వీనస్, ఎర్త్ మరియు మార్స్. వాట్ ఆర్ వాట్ ఆర్ ఔటర్ ప్లానెట్స్ ప్రైమర్లీ మేడ్ ఆఫ్? బాహ్య గ్రహాలు ప్రధానంగా దేనితో నిర్మితమై ఉంటాయి? దేనితో నిర్మితమై ఉంటాయి? గ్యాసెస్ మరియు లిక్విడ్స్ అన్నమాట. వాయువులు మరియు ద్రవాలతో నిర్మితమై ఉంటాయి. విచ్ ప్లానెట్ హాస్ ద లార్జెస్ట్ నంబర్ ఆఫ్ మూన్స్? ఏ గ్రహానికి అత్యధిక సంఖ్యలో ఉపగ్రహాలు ఉన్నాయి? ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే శని గ్రహం సాటర్న్. ఇన్ విచ్ డైరెక్షన్ డు మోస్ట్ ప్లానెట్స్ స్పిన్ ఆన్ దర్ యాక్సిస్? చాలా గ్రహాలు తమ అక్షం మీద ఏ దశలో తిరుగుతాయి?
ఏ దశలో? యాంటీ క్లాక్‌వైస్ అపసవ్య దశలో. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ జియోగ్రఫీ? జియోగ్రఫీ అనే పదానికి అర్థం ఏంటి? ఆన్సర్ ఏంటిక్కడ అంటే భూమి యొక్క వివరణ. డిస్క్రిప్షన్ ఆఫ్ ద ఎర్త్ అని మనం ఏమంటున్నాం? జియోగ్రఫీ అని అంటున్నాం. వాట్ ఈస్ ద స్టడీ ఆఫ్ సెలెస్టియల్ బాడీస్ అండ్ దేర్ మూవ్‌మెంట్స్ కాల్డ్? ఖగోళ వస్తువులు మరియు వాటి కదలికల అధ్యయనాన్ని ఏమంటారు? ఏమంటారండి? ఆస్ట్రోనమీ అని అంటారు. స్మాల్ పీసెస్ ఆఫ్ రాక్స్ విచ్ మూవ్ అరౌండ్ ద సన్ ఆర్ కాల్డ్? సూర్యుని చుట్టూ తిరిగే చిన్న రాతి ముక్కలు ఏమంటారు? ఏమంటారంటే ఉల్కాపాతాలు అంటారనమాట. మెటిరాయిడ్స్ అని అంటారు. వాట్ ఈస్ ఎ లైట్ ఇయర్? కాంతి సంవత్సరం అంటే ఏంటి? ఆన్సర్ ఏంటి ఇక్కడ? ఒక సంవత్సరంలో కాంతి ప్రయాణించే దూరాన్ని మనం కాంతి సంవత్సరం అని అంటున్నాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ప్లానెట్? వీటిలో ఏది గ్రహం కాదు? ఏంటి అంటే చంద్రుడు అన్నమాట. మూన్. చంద్రుడు భూమి చుట్టూ పరిభ్రమించేటువంటి ఒక సహజ ఉపగ్రహం. హూ వాస్ ద ఫస్ట్ మ్యాన్ టు స్టెప్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద మూన్? చంద్రుని ఉపరితలంపై అడుగుపెట్టిన మొదటి వ్యక్తి ఎవరు? చాలా సార్లు ఈ క్వెషన్‌ని జీకేలో భాగంగా అడిగారనమాట ఎగ్జామ్స్‌లో. సో, ఎవరండి అంటే నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్. అమెరికా వ్యోమగామి అయినటువంటి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ ఎప్పుడు 1969 జులై 21న చంద్రుని ఉపగ్రహంపై అడుగుపెట్టినటువంటి మొట్టమొదటి మానవుడిగా మనం చెప్తున్నాం. వాట్ ఈస్ ద డయామీటర్ ఆఫ్ ద మూన్ కంపేర్డ్ టు ద ఎర్త్? భూమితో పోలిస్తే చంద్రుని వ్యాసం ఎంత? ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే నాలుగో వంతు. సో, చంద్రుని వ్యాసం భూమి వ్యాసంలో కేవలం నాలుగో వంతు ఒక 1/4 వంతు మాత్రమే ఉంటుంది. అది ఇతర ఖగోళ వస్తువుల కంటే మనకు దగ్గరగా ఉండడం వల్ల మనకు అది చంద్రుడు అనేటువంటిది పెద్దగా కనిపిస్తుంది. వై ఈస్ దేర్ నో లైఫ్ ఆన్ ద మూన్? చంద్రునిపై జీవం ఎందుకు లేదు? కారణం ఇట్ హాస్ నో వాటర్ అండ్ ఆర్ ఎయిర్. నీరు గాని, గాలి గాని లేదనమాట. అయితే నీరు ఉన్నట్లుగా ఆనవాలనేటువంటిది కనుగొనడం జరిగింది. నీరుని కాదు, నీటి యొక్క ఆనవాలు మాత్రమే. సో, వాట్ డస్ ద టర్మ్ సోలార్ సిస్టమ్ ఇన్‌క్లూడ్? సౌర కుటుంబంలో ఏవి ఉంటాయి? ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే సౌర కుటుంబంలో సూర్యుడు, గ్రహాలు, ఉపగ్రహాలు మరియు ఇతర ఖగోళ వస్తువులు ఉంటాయి. వీనస్ అండ్ యురేనస్ ఆర్ యూనిక్ బికాస్ దే. శుక్రుడు మరియు యురేనస్ ప్రత్యేకమైనవి ఎందుకంటే? ఇవి ఆప్షన్స్. చాలా సార్లు ఎగ్జామ్‌లో బేసిక్ క్వెషన్స్ అనేటివి అడుగుతారండి. అప్పుడు మనం మనకు తెలిసుంటుంది. కానీ మనం ఆన్సర్ చేయలేమనమాట. సడెన్‌గా మనకు ఇదా? అదా? ఇదా? ఇదా? అని కన్‌ఫ్యూజ్ అయిపోతాం. సో, ఇలాంటి క్వెషన్స్ చేయడం వల్ల మీకు బేసిక్ పైన పట్టు అనేటువంటిది వస్తుంది. అప్పుడు బేసిక్ అడిగినా, ఇన్ డెప్త్ అడిగినా ఎగ్జామ్‌లో మనం క్వెషన్ అనేటువంటిది ఆన్సర్ చేయగలుగుతాం. సో, ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే సవ్య దిశలో తిరుగుతాయి. ఉర్సా మేజర్ ఈస్ ఆల్సో నౌన్ యాస్. ఉర్సా మేజర్‌కు మరొక పేరు ఏంటి? ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే బిగ్ బియర్ అని కూడా పిలుస్తామనమాట ఉర్సా మెజర్‌ను.
వాట్ ఈస్ ద మిల్కీ వే? పాలపుంత అంటే ఏమిటి? ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే పాలపుంత అంటే ఏంటండి అంటే ఏ గెలాక్సీ ఆఫ్ స్టార్స్ అంటే నక్షత్రాల గెలాక్సీనే మనం పాలపుంత అంటున్నామనమాట. పాలపుంత అనేటువంటిది మన సౌర కుటుంబం అనమాట. అంటే ఏంటి? సూర్యుడు, భూమి మరియు ఇతర గ్రహాలు ఉన్నటువంటి సౌర కుటుంబంలో భారీ నక్షత్రాల సమూహాన్ని లేదా ఈ ఇవేమిటి అంటే సూర్యుడు, భూమి మరియు ఇతర గ్రహాలు ఉన్నటువంటి భారీ నక్షత్రాల సమూహాన్ని లేదా గెలాక్సీని మనం మిల్కీ వే అని అంటున్నాం. లేదా సింపుల్‌గా మన సౌర కుటుంబం ఉన్న భారీ నక్షత్రాల సమూహాన్ని ఏమంటున్నామంటే పాలపుంత అని అంటున్నాం. నక్షత్రాల సమూహం లేదా గెలాక్సీని పాలపుంత అని అంటున్నాం. హౌ మెనీ ప్లానెట్స్ ఆర్ దేర్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్? మన సౌర కుటుంబంలో ఎన్ని గ్రహాలున్నాయి? ఎన్నంటే 8. సో, మన సౌర వ్యవస్థలో 8 గ్రహాలున్నాయన్నమాట. అవి బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, బృహస్పతి, శని, యురేనస్ మరియు నెప్ట్యూన్. కానీ ప్లూటో అనేటువంటిది ఇప్పుడు మరుగుజ్జు గ్రహంగా పరిగణిస్తున్నారు. కాబట్టి 8 ఉన్నాయి. వాట్ ఈస్ ద సన్ మేడ్ ఆఫ్? సూర్యుడు దేనితో నిర్మితమయ్యాడు? దేనితో అండి? అత్యంత వేడిగా ఉండేటువంటి వాయువులతో. ఎక్స్‌ట్రీమ్‌లీ హాట్ గ్యాసెస్‌తో. విచ్ ఈస్ ద థర్డ్ నియరెస్ట్ ప్లానెట్ టు ద సన్? సూర్యునికి అత్యంత సమీపంలో ఉన్న మూడవ గ్రహం ఏది? ఈ గ్రహం అంటే భూమి. ద ఎర్త్. యాస్టెరాయిడ్స్ ఆర్ బిలీవ్డ్ టు బి గ్రహ శకలాలు. యాస్టెరాయిడ్స్ దేనిగా భావిస్తారు? ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే పేలిపోయిన గ్రహం యొక్క భాగాలుగా మనం యాస్టెరాయిడ్స్ అని అంటున్నాం. యాస్టెరాయిడ్స్‌గా భావిస్తారనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ హ్యూమన్ మేడ్ శాటిలైట్? వీటిలో మానవ నిర్మిత ఉపగ్రహం ఏది? ఏది అంటే ఇన్‌సాట్. విచ్ గివ్స్ ద సప్తర్షి కాన్‌స్టెల్లేషన్ ఇట్స్ నేమ్? సప్తర్షి మండలానికి సప్తర్షి నక్షత్ర మండలానికి ఆ పేరు ఎలా వచ్చింది? ఎలా వచ్చిందంటే అది 7 రెట్లు వేగంగా కదులుతుంది. సారీనండి ఇది కాదు ఆన్సర్. సప్తర్షి అంత పేరు ఎందుకొచ్చిందంటే అందులో 7 నక్షత్రాలు ఉన్నాయి గాబట్టి. కన్‌ఫ్యూజ్ అయ్యా ఇక్కడ నేను. ద ఎర్త్ ఈజ్ ఏ ప్లానెట్ ఫ్రమ్ వేర్ డస్ ఇట్ గెట్ ఆల్ ఇట్స్ హీట్ అండ్ లైట్? భూమి ఒక గ్రహం. దానికి కావలసిన వేడి మరియు కాంతి ఎక్కడి నుండి లభిస్తాయి? ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే ఫ్రమ్ ద సన్ అన్నమాట. సూర్యుని నుండి లభిస్తాయి. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ద ఎర్త్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైజ్ అమాంగ్ ప్లానెట్స్? పరిమాణం పరంగా గ్రహాలలో భూమి యొక్క స్థానం ఏంటి? 5వ అతి పెద్దదనమాట భూమి. వై ఆర్ ప్లానెట్స్ లైక్ జూపిటర్ అండ్ సాటర్న్ కాల్డ్ గ్యాస్ జైంట్స్? బృహస్పతి మరియు శని వంటి గ్రహాలను గ్యాస్ జైంట్స్ అని ఎందుకు పిలుస్తారు? సో, ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే అవి చాలా పెద్దవిగా ఉంటాయి మరియు వాయువులతో నిండి ఉంటాయి. వాట్ ఈస్ ద పుల్లింగ్ ఫోర్స్ ఆఫ్ ద సన్ రెస్పాన్సిబుల్ ఫర్? సూర్యుని ఆకర్షణ శక్తి దేనికి కారణమవుతుంది? దేనికి కారణమవుతుంది అంటే బైండింగ్ ద సోలార్ సిస్టమ్ టుగెదర్. సౌర కుటుంబం మొత్తాన్ని ఒకే బంధంలో ఉండడానికి అవసరమవుతుంది ఇది.
వాట్ ఆర్ కాన్‌స్టెల్లేషన్స్? నక్షత్ర మండలాలు అంటే ఏమిటి? ఏంటి అంటే నక్షత్రాల సమూహాల ద్వారా ఏర్పడినటువంటి వివిధ ఆకారాలు. వాట్ ఈస్ అట్ ద సెంటర్ ఆఫ్ గెలాక్సీ? ఒక గెలాక్సీ మధ్యలో ఏముంటది? అంటే సెంటర్ ఆఫ్ గెలాక్సీలో ఏముంటాయి అని. ఏముంటాయంటే లక్షలాది నక్షత్రాలు మరియు ధూళి, వాయు మేఘాలు ఉంటాయి. సో, ఇవి టాప్ 50 బిట్స్ అన్నమాట. ద ఎర్త్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్‌కి సంబంధించి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. స్టడీ విత్ ట్రిక్స్.